ధర్మస్థల కుట్రతో నాకేం సంబంధం లేదు. 200 కోట్లతో కూడా నాకేం సంబంధం లేదు. ఆ చిన్నయ్య అనేటటువంటి అతను అబద్ధాలు చెప్తున్నాడు కోర్టుకి. చిన్నయ్య నాతో తమిళంలో మాట్లాడాడు. నన్ను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే నేనెందుకు కలవాలి? నువ్వేమైనా చెప్పాలంటే దాన్ని రికార్డ్ చేసి పంపు అని మాత్రం అతనికి బదులిచ్చా. నువ్వేం చెప్పాలనుకున్న సిటీ దగ్గరికి వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పేది నిజమైతే నేను వచ్చి మాట్లాడతాను. నిజం చెప్తే ఊరే కొనియాడుతుంది. ఆ తర్వాత నేనే స్వయంగా వచ్చి కౌగులించుకుంటానని ఫోన్లో అతనికి చెప్పా. ఇదే విషయాన్ని పోలీస్ అధికారి మహంతికి కూడా చెప్పాను. నాకేం సంబంధం లేదు అని చెప్పారు. ఒకటే ప్రకాష్ రాజ్ గారు, సమస్య ఏంటంటే నేను కూడా మీరు కుట్ర చేశారని నమ్మను ఖచ్చితంగా. ఎందుకంటే కుట్రలు చేసే తత్వం మీది కాదు. కానీ కుట్రల్లో మీకు తెలియకుండానే మీరు భాగస్వాములు అవుతున్నారు. మీకు ఎందుకు హిందుత్వ ద్వేషమో నాకు అర్థం కాదు. హిందువులంటే ద్వేషము, హిందుత్వం అంటే ద్వేషము, దేవుడు అంటే ద్వేషము, దేవుడి మీద కామెడీలు చేస్తారు, దేవుడి మీద సెటైర్లు వేస్తారు, దేవుడి మీద జోకులు వేస్తారు, హిందుత్వం మీదనే చేస్తారు. మీరు ఎప్పుడూ ముస్లింల గురించి ఒక్క కామెంట్ చేయగా నేను చూడాల. ముస్లింల సంప్రదాయంలోనూ లోపాలు ఉన్నాయి, మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? అలాగే క్రైస్తవ సంప్రదాయంలో లోపాలు లేవా? ఉన్నాయి. హిందుత్వం లోపాలు ఉందని మేము అంగీకరిస్తున్నాం, అవి సరి చేసుకుంటున్నాం. కానీ హిందూ దేవుళ్ళని అవమానంగా, హిందూ సంప్రదాయాల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు ముస్లిం సంప్రదాయం గురించి, క్రైస్తవ సంప్రదాయం గురించి మాట్లాడమని నేను చెప్పట్లా. కానీ అక్కడ మాట్లాడుకొని ఇక్కడ మాట్లాడినప్పుడు సెలెక్టివ్ క్రిటిసిజం, వామపక్ష భావజాలం కూడా కాదు. మీలాంటి వాళ్ళు చదువుకున్న ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళుగానే ఉంటారు. ఇంకొకటి, దేశం మీద ద్వేషం, మోడీ మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా, లేదా మీ రికగ్నైజేషన్ కోసం అనుకోవడానికి మీకు ఆల్రెడీ రికగ్నైజేషన్ ఉంది. మీ రికగ్నైజేషన్ మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రతి అంశం మీద స్పందించాలనుకోవడంలో తప్పేం లేదు. ఆ స్పందన సహేతుకంగా ఉండాలి. లేదా మీరు స్పందించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా స్పందిస్తారు. మీకు వ్యతిరేకంగా స్పందిస్తేనేమో అది థ్రెట్, మీరు ఎవరికైనా వ్యతిరేకంగా స్పందిస్తేనేమో ప్రజాస్వామ్య హక్కు అనే ఆలోచన కూడా మానేయండి. మీరు విమర్శిస్తే మిమ్మల్ని విమర్శిస్తారు, అంగీకరించండి. యు షుడ్ యాక్సెప్ట్ ఇట్.